హాయ్ అండి. ఈరోజు వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. జారిపోయే క్లాత్ అయినా సరే, లేకపోతే స్టిఫ్‌గా ఉన్న క్లాత్ అయినా సరే ఇదే మెథడ్ అనమాట. మనం కటింగ్‌లో ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటామో స్టిచ్చింగ్‌లో అదే విధంగా చేసుకోవాలి. అక్కడొకటి, ఇక్కడొకటి చేయకూడదు. అయితే ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్‌లో ఈక్వల్‌గా ఉండాలండి. షోల్డర్‌కి తిన్నగా కుట్టుండాలి. ఆ తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాటు పాదం ఇంచంతా విడ్త్ అయితే ఉండాలి. ఖచ్చితంగా పాదం ఇంచ్ అయితే ఉండాలి. పొడుగు వచ్చేసి 2.5 నుంచి మనకి 2 మీద ఒక 2 గీతల వరకు ఉండొచ్చు ఒక్కొక్కసారి. తర్వాత మెయిన్ డాట్ పట్టేసుకుని ఇక చంక దగ్గర సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్‌గా ఇలా స్టిచ్ వేసేసేయండి. చూడండి ఇలా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంకొక పార్ట్ కూడా చూపిస్తాను. ఇలాగా ఈక్వల్‌గా ఉండాలి. షోల్డర్‌కి తిన్నగా కుట్టుండాలి. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాట్. తర్వాత వచ్చేసి చంక దగ్గర కరెక్ట్‌గా ఇలా పట్టేసుకుని ఇలా నీట్‌గా చూడండి ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను షేప్ బెల్ట్. ఇలా డైరెక్ట్‌గా స్టిచ్ వేసేసుకుని నేనైతే ఓవర్లాక్ చేసుకుంటానండి. ఎందుకంటే బాగా జారిపోయే క్లాత్ కదా! ఫినిషింగ్ నీట్‌గా రావాలంటే వస్తుంది. కానీ కొంచెం టైం పడుతుంది. నేను ఓవర్లాక్ తీసుకున్నప్పటి నుంచి కూడా 6500 అండి ఓవర్లాక్ మిషను. ఓన్లీ హెడ్ అనమాట. హెడ్ తీసేసుకుని ఒక చెక్కకి ఫిక్స్ చేసేసుకున్నాను. వాళ్ళే చేసిచ్చారు. సో, ఏదైనా ఎత్తు దాని మీద పెట్టుకుని మనం ఈజీగా కుట్టేసుకోవచ్చనమాట. దానికోసం ఎక్కువ ప్లేస్ కూడా అవ్వదు. సో, అది కొన్నప్పటి నుంచి నేనేం చేస్తున్నానంటే జారిపోయే క్లాతులు వచ్చినప్పుడు పెద్దగా ఇబ్బంది పడట్లేదు. ఇలా కుట్టేసుకుని నేనైతే ఓవర్లాక్ చేసేసుకున్నాను అనుకోండి, పోగులు కూడా బయటకి రావు. ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. సో, ఇది అయిపోయింది కదా! తర్వాత రెండోది కూడా అంతే. రెండోది కూడా ఇలా కింద పెట్టేసుకుని కరెక్ట్‌గా మనకి ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకెళ్ళే షేప్ ఉంటుంది కదా! అది అక్కడ పెట్టేసుకుని ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా. తర్వాత వచ్చేసి ఇంకో స్టిచ్ వేసేసుకోండి స్ట్రాంగ్‌గా ఉండటానికి. టాప్ స్టిచ్ ఇప్పుడప్పుడే వేయకండి. ఓవర్లాక్ చేసిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది. లేకపోతే ఓవర్లాక్ చేయడానికి రాదనమాట. స్టిచ్ చేసిన తర్వాత నేనైతే టాప్ స్టిచ్ వేస్తాను. ఇంగోండి ఇలా వేసేసుకుని మనం ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్నామంటే ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. సో, నేను ఓవర్లాక్ చేసుకొచ్చేసాను. మళ్ళీ ఒక స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగా. ఇలా నీట్‌గా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్‌గా ఉంటదనమాట. ఇది అయిపోయిన తర్వాత మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ చెక్ చేసుకోండి. ఎటైతే ఉక్సు పట్టి, కాజా పట్టి ఉందో నాకు ఎడమ చేతి వైపుకైతే కాజా పట్టి ఉందండి. దానికోసం నేను 3 ఇంచుల క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసేసుకుని ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకుంటున్నాను. నా దగ్గర ఒరిజినల్ క్లాత్ కూడా ఉంది. ఒరిజినల్ క్లాత్ కూడా తీసేసుకుంటున్నాను. కరెక్ట్‌గా 3 ఇంచులు వెడల్పు. పొడవు వచ్చేసి ఇంకా ఉక్సు పట్టి, కాజా పట్టి కన్నా కొంచెం ఎక్కువే ఉండాలి పొడవు. ఇలాగా. జరగకుండా ఒక కుట్టు వేస్తున్నానండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. స్టార్టింగ్‌లో చిన్న రఫ్ ఇచ్చేసేయండి. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసేసేయండి. ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
మళ్ళీ ఇలాగా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా. నాకైతే కరెక్ట్గానే వచ్చేసిందండి. కొంచెం ఒక 2 గీతలంతా ఎక్కువ వచ్చినట్టుంది. నేను ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా విప్పేసుకోండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ అయితే నేను ఇక్కడ అడ్జస్ట్ చేస్తానన్నమాట. సో అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుందాం. చెక్ చేసుకున్న తర్వాతే ఉక్సు పట్టి కాజా పట్టీలు అనేవి కరెక్ట్గా ఉన్న తర్వాతే మనం కాజా పట్టి వేసుకోవాలన్నమాట. అంటే ఉక్సు పట్టి వేసుకోవాలి, లేకపోతే మళ్ళీ నెక్ దగ్గర ఎఫెక్ట్ వస్తుంది, ఫినిషింగ్ అంతా పోతుంది. అయిపోయిందండి. ఇక్కడ నీట్గా కట్ చేసుకుని 1.5 ఇంచ్ తోటి కాటన్ క్లాత్ తీసుకోవాలి. మనకి ఉక్స్ కోసం కాటన్ క్లాత్ మాత్రమే వాడతాము. 1.5 ఇంచ్ అయితే తీసేసుకోండి. ఇక్కడ 1.5 ఇంచ్. ఇలా పొడుగ్గా తీసేసుకోండి, పొడుగు ఎక్కువే ఉండాలి. ఇలా పైనుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లి పెట్టండి. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేద్దాం. రఫ్ ఇచ్చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చింది లేదో. కరెక్ట్గానే వచ్చేస్తుంది. ఇలా పెట్టేసుకుని చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి. ఇక్కడ కరెక్ట్గా వచ్చేటట్టు లైట్గా కట్ చేయండి, ఒక్క గీత అంతే, ఇంకేం లేదు. తర్వాత బ్యాక్ పార్ట్ మనకి ఇక్కడ వెనక సైడ్ డాట్స్ ఉంటాయి కదా, నడుము దగ్గర ఈక్వల్గా రావాలి. ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఫోల్డింగ్లో ఉండాలండి. మనము నడుము లూజ్కి 1 ఇంచ్ కలుపుకుని మనం డాట్ కోసం మార్కింగ్ వేస్తాం అనమాట. 1 ఇంచ్ అంటే ఫోల్డింగ్లో 1/2 ఇంచ్ అని అర్థం. ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఫోల్డింగ్లో ఉండాలి, అప్పుడే భుజాలు జారకుండా ఉంటాయి. బ్యాక్ పార్ట్ చాలా ఇంపార్టెంట్, ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ ఇంపార్టెంట్. సో రెండోది కూడా అంటే షోల్డర్ తిన్నగా ఉండాలి, స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి. ఇలాగా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఒక్క 1/4 ఇంచ్ అంతా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి కిందకి దిగినట్టు ఉండదు అనమాట. సైడ్ జాయింట్ షేప్ అనేది బాగుంటుంది. కొంతమంది కిందకి జారిపోయినట్టు దిగిపోయినట్టు సైడ్కి ఉంటుంది తెలుసా, అలా ఉండదు. ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే. చాలామంది బొటిక్లో కట్ చేసే మాస్టర్స్ ఏం చేస్తారంటే బ్లౌజ్ కట్ చేసేటప్పుడే క్రాస్గా కట్ చేస్తారు. నేను అలా చేయను, కుట్టేటప్పుడు క్రాస్గా కట్ చేస్తాను. ఇప్పుడు పట్టీని అతికేద్దాం. నేను చెప్తా ఉంటాను కదా కటింగ్ వీడియోలో, కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్లో పట్టీ అతకడానికి ఈజీగా ఉంటుందని. సో అదేనమాట ఇది. ఫ్రంట్ పార్ట్ ఎంత ఇంపార్టెంటో బ్యాక్ పార్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా చెస్ట్ కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తే బాగున్నట్టు అనమాట. బ్యాక్ పార్ట్కి సరిగ్గా కుట్టకపోతే మాత్రం పైకి ఎత్తేసినట్టు ఉంటుంది, లేదంటే లూజ్గా ఏదో ఒక రకంగా ఉంటుంది, ఫిట్టింగ్ బాగోదు. నాకు కొంచెం తక్కువ వచ్చింది అంతే. అప్పుడప్పుడు ఇలా పిసినారితనం చూపిస్తూ ఉంటాను, మళ్ళీ ఇబ్బంది పడాలి. నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి సరిపోతుందిలే అని, కానీ అది సరిపోదన్నమాట. ఒక్కొక్కసారి లాస్ట్కి వచ్చేసరికి దారం అయిపోతుంది, బాబిన్లో దారం. మళ్ళీ ఆ కొంచెం దానికోసం మళ్ళీ తోడుకోవాలి. అందరికీ అలాగే అవుతుంది అనుకుంటా. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేద్దాం ఇలా నీట్గా. ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయినట్టే. షోల్డర్స్ని జాయిన్ చేసుకుని పైపింగ్ వేసుకున్నా పర్లేదు, హెమ్మింగ్ పట్టి ఏదైనా పర్లేదు.
సో తర్వాత వీడియోలో చెప్తాను నెక్స్ట్. మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుందండి వీడియో అనేది. చూసారా ఎలా వచ్చేసిందో, కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట షేప్ అనేది. సో ఫ్రంట్ పార్ట్ కూడా నేను చెప్పినట్టు స్టిచ్ వేశారంటే బాగా ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. నడుము లూజు మీరు కుట్టిన బ్లౌజ్ మీకే వచ్చిందనుకోండి, నడుము లూజు మార్కింగ్ వేసుకోండి. లేదంటే 4 భాగాలు చేసుకున్నాడని ఒక భాగము ఇలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ప్రతిది కూడా నేను కుట్టిన బ్లౌజే వస్తుందండి మా ఇంటి దగ్గర అయితే మాత్రం. వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజులు రావు. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి కుడుతున్నాను కదా. సో నా బ్లౌజులు నాకే వస్తాయన్నమాట. ఇక దేని దానికి ఉక్సు పట్టికి కాజా పట్టి వైపుకి మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా. ఇక్కడ కూడా అంతే. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.